వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని జాలాలపాలెం గ్రామంలోని అటవీ భూమిని ఆక్రమించి ఎర్రచందనం దొంగలించిన మాల్పూరి లక్ష్మణ స్వామిపై ప్రభుత్వం చర్యలు తీసుకుని అటవీ భూమి స్వాధీనం చేసుకోవాలని ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నరసరావుపేట పట్టణం జొన్నలగడ్డ సమీపంలోని జిల్లా అటవీ శాఖ అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అధికారికి అర్జీ అందజేశారు. ఎకరాల అటవీ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. వినుకొండ ఆక్రమించిన 90 ఎకరాలకు పైగా అటవీ భూమిని ప్రభుత్వం రాష్ట్రంలో ముఖ్యంగా అటవీ శాఖ అధికారులు ఉన్న ముఖ్యంగా పెత్తందారులకి అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలకి వాళ్ళకు తొత్తులుగా ఉన్న ప్రజాప్రతినిధులకు కొమ్ము కాస్తూ మరి ముఖ్యంగా దాదాపు 50 సంవత్సరాల కిందట ఆనాడు పీపుల్స్ వార్ పార్టీ పల్నాడులో వేలాది ఎకరాలు మరి ముఖ్యంగా దళిత ముస్లిం మైనార్టీలకు వచ్చింది. మరి వాళ్ళు రోజువారీ కూలీ చేసుకొని అక్కడ బాగు చేసుకుంటుంటే అక్కడ ఉన్న ఈ ఫారెస్ట్ అధికారులు వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ ట్రాక్టర్లను సీల్ చేసి జైలు పంపించారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, అయ్యా మరి ఫారెస్ట్ అధికారులు మీకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కనిపించారా? ఇక్కడ ఉన్న లక్ష్మణ స్వామి మరి పెత్తందారు మీకు కనిపించలేదా అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని జాలలపాలెం గ్రామంలో సుమారు 175 ఎకరాలకు పైగా ప్రభుత్వ కుంటపోరంబోకు వాగుపోరంబోకు అదేవిధంగా 90 ఎకరాలకు పైగా అటవీ భూమి. ఈ భూములన్నింటినీ మూల్పూరి అగ్రోటెక్ ప్రైవేట్ సంస్థ యజమాని అయినటువంటి మూల్పూరి లక్ష్మణ స్వామి ఆక్రమించి మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ఎర్రచందనం చెట్లు మరి వేప చెట్లు అత్యంత 150 కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం చెట్లని రాత్రికి రాత్రి తన మనుషుల చేత కొట్టివేస్తూ దాన్ని విక్రయిస్తూ ఉన్నాడు. మరి ఇదంతా ఇంత జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఈ 175 ఎకరాలను స్వాధీనం చేసుకుంటా అని చెప్పి గతంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు కూడా స్వాధీనం చేసుకుంటామని మాట్లాడారు. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న జాలపాలెం దగ్గర దరిదాపు 175 ఎకరాలు వివిధ రకాల ప్రభుత్వ భూములు. ఈ భూములు మొత్తం కూడా ఫారెస్ట్ భూములు, అసైన్మెంట్ భూములు, రకరకాల భూములు. వీటిని స్వాధీనం చేసుకోవాలని హైకోర్టులో ఆల్రెడీ అదే గ్రామానికి చెందిన వ్యక్తులు ఆశ్రయించి ఉన్నారు. లోకాయుతులు కూడా వేశారు. హైకోర్టు స్వాధీనం చేసుకోమని కూడా చెప్పడం జరిగింది.